టైం అయితే 1:30 అవుతుంది. కానా పీనా కర్నేకో ఆయా, కూల్ వాటర్ బాటిల్ లేకినావో అని చెప్పా. వాటర్ మొత్తం గడ్డగట్టిన వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. తాగడానికని అడిగానా లేకపోతే చీకడానికని అడిగానా? ఐస్ గడ్డ కట్టిన వాటర్ బాటిల్ ఇస్తే ఎలా తాగాలి? మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఈ రెస్టారెంట్ లో మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు. నాకేమో నార్మల్ వాటర్ బాటిల్ కావాలని నా 100% హిందీతో వాడి మీద దండయాత్ర చేసిన. వాడికి నేను ఏం చెప్తున్నానో ఒక్క ముక్క అర్థం కావటం లేదంట. వాడేమో నన్ను నువ్వు మాట్లాడేది తెలుగు, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతాను అని అంటున్నాడు. నేను హిందీ అంత మంచిగా మాట్లాడుతున్నా కూడా వాడికి ఏమీ అర్థం కావడం లేదంట. లాస్ట్ కి అయితే కోపం వచ్చి చాబీర్ అయితే షాపుకు దాలో అని చెప్పా. ఇంకా తిన్నది మొత్తం డైజెస్ట్ చేసుకోవడానికి థమ్స్అప్ తాగడానికి వచ్చామమ్మ. ఎండలు అయితే 42 డిగ్రీస్ దాకా ఉన్నాయి. ఎందుకైనా మంచిది మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆగి ఏదో ఒకటి తాగుతా ఉండండి. మజ్జిగైనా దూసులైనా తాగండి. నాలాగా మాత్రం థమ్స్అప్ అని పెప్సీ అని ఏది పడితే అది తాగితే ఈ ఎండ దెబ్బకి తర్వాత ఆసుపత్రికి పోయేది నేనంటే మృగాన్ అనమాట. నా కడుపుకి నా నోరుకి అద్దుండదు అనమాట. ఏది పడితే అది కడుపులోకి వేస్తూ ఉంటా లేకపోతే ఊడతా. మనది మొత్తం ఆ టైప్ అనమాట. ఫుల్ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసామమ్మా. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు.